S1 టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశమంతా పచ్చని పంట పొలాలతో ఉండాలని, అలాగే మీరందరూ ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ కావడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల లైక్ STD ఇన్ఫెక్షన్స్, సో ఈ ఇన్ఫెక్షన్ వల్ల వీర్య కణాలు తగ్గిపోతాయా? కొంతమంది నన్ను ఈ క్వశ్చన్ అయితే అడిగారండి. ఈ వీడియోలో ఏంటి ఎలా అని, నిజంగానే ఈ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల వీర్య కణాలు తగ్గిపోతాయా? సో వీడియోలో మీకు డీటెయిల్గా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సో క్లిక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకుని, కాకపోతే వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల వీర్య కణాలు తగ్గిపోతాయి కొంతమంది అడిగారు. చూద్దామండి ఒక్కొక్కటిగా. సో ఇక్కడ వచ్చేసి STD ఇన్ఫెక్షన్లో తీసుకుంటే కొన్ని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్లు ఉన్నాయండి. బట్ ఇక్కడ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల కూడా కొంతవరకు ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, బట్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కొంచెం ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందండి. సో హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ కానీ, అదేవిధంగా HPV కానీ, HPV అయితే ట్రీట్ చేసుకుంటే కొద్ది రోజులు తగ్గిపోవచ్చు, హ్యూమన్ పాపులమ్ వైరస్ అంటారు. సో ఇంకా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఏదైతే ఉందో కొంతవరకు మీకు వీర్య కణాలు తగ్గడానికి ఛాన్సెస్ అయితే ఉంటుందండి. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్ రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది వచ్చేసి, సో ఇది ఎనీ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా సో కొంచెం ఫాస్ట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి, లేదా మన వీడియోస్లో నెంబర్ ఉంది చూసి కాల్ చేస్తారు కూడా, నేను చూసి ఏ ఇన్ఫెక్షన్ అని సో ట్రీట్మెంట్ కూడా మీకు అడ్వైజ్ చేయడానికి ట్రై చేస్తానండి. కాకపోతే ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే, సో నార్మల్ కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల మోస్ట్లీ వీర్య కణాలు అయితే డ్యామేజ్ అవుతుంది. బట్ కొన్ని ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, సో వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వీర్య కణాలు ఒక 10 to 20% తగ్గితే, సో కొంతమంది ఆ ఇన్ఫెక్షన్ వచ్చాక బాగా డిప్రెషన్ అయిపోతూ ఉంటారు, బాగా స్ట్రెస్ తీసుకొని, టెన్షన్ తీసుకొని, సో నైట్ టైంలో సరిగా నిద్ర లేక, సో కొంతమంది అయితే నాకు కాల్ చేసి రీసెంట్గా నాకు సూసైడ్ థాట్స్ వస్తున్నాయి సార్, నేను ఇంకా చనిపోవాలనుకుంటున్నాను. సో ఇలా డిప్రెషన్, స్ట్రెస్, భయపడుతూ ఉండడం వల్ల మీకు వీర్య కణాలు పూర్తిగా తగ్గిపోయి ఎరెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా వరకు తగ్గిపోతుందండి. దయచేసి మీరు సో ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకొని ట్రీట్ చేసుకొని క్యూర్ అవుతుందండి. మోస్ట్లీ ఇప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్స్కి అన్నిటికీ ట్రీట్మెంట్ అయితే ఉంది, బట్ కొన్నిటికైతే లేదనుకోండి. బట్ నార్మల్గా నాకు దగ్గర ఒక 100 మెంబర్స్ కానీ, ఒక 10 మెంబర్స్, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం 10 మెంబర్స్ పేషెంట్స్ వస్తే 9 మంది దాకా క్యూర్ అవుతూ ఉంది. సో 1 or 2% తప్ప మిస్ అవుతున్నారు, సరిగా మెడిసిన్స్ యూజ్ చేయకనో, సరిగా ట్రీట్మెంట్ తీసుకోకనో ఉంటుంది ఖచ్చితంగా. బట్ మోస్ట్లీ క్యూర్ అవుతుందండి. బాగా బాడీలో ఇమ్యూనిటీ పవర్ బాగా డెవలప్ చేసుకొని, సో మంచి ఫుడ్ తీసుకుంటే సో ఇన్ఫెక్షన్స్ తగ్గి మీకు ఏదైతే ఉందో వీర్య కణాలు పెరుగుతాయి. ఓకేనా? సో చాలామంది ఈ ఇన్ఫెక్షన్ వచ్చాక వీర్య కణాలు తగ్గిపోయి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో ఈ ఇన్ఫెక్షన్ వచ్చాక ట్రీట్ చేసుకొని క్యూర్ చేసుకోవడానికి ట్రై చేయండి. రీసెంట్గా మన క్లినిక్ ఒక పేషెంట్ విజిట్ అయ్యారు. సో హీ సఫర్డ్ హెచ్ఐవితో బాధపడుతున్నాడు. నేను అడిగాను, మరి HIV ఉంది కదా, మరి ఇంత హ్యాపీగా ఎలా ఉన్నారనేసి. సార్ ఏదో రోజు చనిపోయేదే, సో ఏదో రోజు చనిపోతాం. సో HIV వచ్చింది కానీ బాధపడుతూ, కుంగిపోతూ, డిప్రెషన్కి వెళ్ళిపోతూ, ఈరోజే వెళ్ళిపోతే మరి మా ఫ్యామిలీని ఎవరు చూస్తారు సార్? సో మ్యారేజ్ 2 పిల్లలు ఉన్నారు. సో హస్బెండ్ వైఫ్ ఇద్దరికి పాజిటివ్ HIV. సో వాళ్ళే హ్యాపీగా ఉన్నారు. సో నేను ఒకటి చెప్పదలుచుకున్న ఫ్రెండ్స్, మీకు ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా సో ధైర్యంగా ఉండండి, ఈ బ్రేవ్. చిన్న ఇన్ఫెక్షన్ వచ్చి చాలామంది సఫర్ అవుతున్నారు. సో ఇదేమైనా HIV ఏమో అనేసి సో సఫర్ అవ్వకండి. ఫస్ట్ ఆ ప్రాబ్లం చూసుకొని ట్రీట్ చేసుకోవడానికి ట్రై చేయండి, అదొకటి నేను చెప్తున్నాను. ఓకేనా? సో వీడియోలో చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఎందుకంటే చాలామంది అడిగారు. సో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మంచి టాపిక్తో వచ్చేస్తున్నాను. అందరికీ నమస్తే.